హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల కారణం ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ మరియు మెంబర్స్ యొక్క మార్పు, వాటి అంశాలకు సంబంధించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ పోషిస్తున్నటువంటి సబ్జెక్ట్ భాగంగా మనకి జనాభా అంశంలో భాగంగా మనకు ఆల్రెడీ రావాల్సింది 2021 జనాభా లెక్కలు, కానీ అవి ఇంకా కూడా ఈ జనాభా లెక్కలు అనే వాటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ మనకు రాలేదు. కానీ కొన్ని మనకి కేంద్ర గణాంక మరియు ప్రణాళిక అమలు శాఖ వారు కొన్ని ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగిందండి. వాటి ప్రకారం వారు ఏం చెప్తున్నారంటే 2036 సంవత్సరం నాటికి 2036 సంవత్సరం నాటికల్లా నాటికి లింగ నిష్పత్తి ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను స్త్రీల యొక్క సంఖ్య అనేది పెరగబోతుంది అని చెప్పేసి వారైతే చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం ఎంత ఉందండి? 2011 సెన్సస్ ప్రకారం చూసుకున్నట్లయితే అదే అడుగుతారా? ఇప్పుడు అలా చూసుకోకూడదు. 2011 సెషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ జనాభా లెక్కల ఆధారంగా, వాటి ఆధారంగానే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి క్వశ్చన్స్ మేడ్ చేసుకొని చేయాల్సినంత వరకు కూడా వాళ్ళు రారు. నేనైతే మాత్రం ఈ గణాంకాల శాఖ వారు లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ మీద క్వశ్చన్స్ అయితే మాత్రం ఎక్కువగా ఇస్తారని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఉన్నాను. ఎందుకు అంటే గతంలో చాలా వరకు చూసాము. ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొత్తగానే ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే లభిస్తుందో వాటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంటు. ఇది కేంద్ర గణాంక మరియు ప్రణాళిక అమలు శాఖ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే సెక్స్ రేషియో అనేది ప్రతి 1000 మంది బాలురకు 1000 మంది మేల్స్కి గాను ఫీమేల్ యొక్క సంఖ్య అనేది 952 ఉండనుంది. ఎప్పటికీ 2036 సంవత్సరం నాటికి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి. అంటే మనకి 2011లో లింగ నిష్పత్తి అనేది అందరికీ తెలుసు. 1000:943 అని చెప్పేసి ప్రతి 1000 మంది పురుషులకు గాను 943 మంది స్త్రీలు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఈ జనాభా లెక్కలు ఇంకా రాలేదు, కానీ మనకి ఇలా కొన్ని గణాంకాల రూపంలో రావడం అనేది జరుగుతుంటుంది. ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. మీకు నేను రోజు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పి మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి గల కారణం కూడా అదే. నన్ను అర్థం చేసుకోవట్లేదు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, బట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2036 నాటికి 1000:952 వరకు కూడా ఉండనుంది అని చెప్పేసి చెప్పారండి. ఇది మనకి మంచిదే. లింగ నిష్పత్తి అనేది లింగ సమానత్వం దిశగా కూడా సానుకూల ధోరణి కూడా మనం ఇది గమనించవచ్చు. అయితే మనకి 2036 నాటికి మన భారతదేశం యొక్క జనాభా కూడా 152.2 కోట్ల వరకు కూడా చేరుకుంటుందని కూడా ఈ గణాంకాల రూపంలో వాళ్ళు కూడా తెలియజేయడం అనేది జరిగిందండి. ఇందులో మహిళల శాతం అనేది స్వల్పంగా పెరిగేసి 48.8% వరకు కూడా చేరుకుంటుందని కూడా చెప్పడం అనేది జరిగిందండి. మనకి 2011 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 48.5% మాత్రమే ఈ మహిళల యొక్క జనాభా అనేది ఉంది. అది గమనార్హం. అయితే మనకి ఇప్పుడు 2011లతో పోల్చుకున్నట్లయితే 2036లో ఇంకొకటి వచ్చింది. 15 ఇయర్స్ వయసు ఎవరైతే ఉంటారో ఆ 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారి యొక్క సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. ఎందుకు? దీనికి గల కారణం అంటే ఇప్పుడు జననాలు ఏవైతే ఉన్నాయో జననాల సంఖ్య అనేది తగ్గుముఖం పడడమే వీటికి గల కారణము అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగిందండి. అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్లయితే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరగనుంది అని కూడా ఈ నివేదికలో మనకి వెల్లడించడం అనేది జరిగింది. ఇది మనకు ఇండియన్ ఎకానమీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనం ఇప్పుడు ఈ
ఏదైతే ఉందో ఈ యొక్క సభ్యుల నియామకము, అదేవిధంగా చైర్మన్, ఓకే, సభ్యుల యొక్క ఈ వారికి సంబంధించి మార్పు చేర్పులు ఉంటాయి కదా, ఆ మార్పు చేర్పులు, అదేవిధంగా చైర్మన్ గారి విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు నేనైతే అనుకుంటున్నాను, మొన్నైతే ఒక మాట చెప్పడం జరిగింది, ఇటీవలే వారిని ఓకే ఎవరైనా సరే మనకి ఈ వారం రోజుల్లోనే ఓకే ఈ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ నియమించవచ్చు అని చెప్పేసి. కానీ మనం అనుకున్న ఇక ఇటీవల మనకి కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క మెంబర్స్ కానీ ఇక్కడ ఈ ప్రధానంగా ఈ చైర్మన్ కానీ వారి యొక్క ప్రక్షాళన అనేది జరగడానికి ఇంకొద్దిగా టైం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, అంటే కొద్దిగానంటే మనకి 1 or 2 weeks వరకు కూడా సమయం పడుతుందండి. ఎందుకంటే చాలా వరకు సీనియర్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఓకే ఒక ఈ సెర్చ్ కమిటీ వేసి తీసుకుందాం అనేటువంటి ధోరణితో ఉన్నారనమాట. ఓకే, కాబట్టి ఇందులో భాగంగా చాలా వరకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవి అందరికీ చెప్పకూడదు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి కొద్దిగా క్లియర్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, నాకు తెలిసిన విషయం ప్రకారం నాకు సచివాలయంలో ఎవరైతే ఉన్నారో వారి కాంటాక్ట్స్ అనుగుణంగా చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలండి ఇవి. వాటితో పాటుగా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా, ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ రెండింటికి కూడా మీరు కంపల్సరీగా మీరు మర్చిపోవద్దు. నాలెడ్జ్, అది ఇన్ఫర్మేషన్ కాదు, అది నాలెడ్జ్, చెప్పింది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా మీకు ఎప్పుడు కూడా తరచూ మీ ముందుండి ఓకే ఇప్పుడు మనకి రన్నింగ్గా ఇక్కడ కరెంట్ ఎకానమీలు, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, కరెంట్ పాలిటీ కూడా ఓకే వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం జోడించుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలని మీరు కూలంకుషంగా అర్థం చేసుకోండి. ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రణాళిక మరియు గణాంక శాఖ వారు ఇచ్చినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా ఓకే నోట్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇది ఈరోజు మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అందరూ చూస్తున్నారండి కొద్దిగా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్. అందరూ కూడా ఒక్కొక్కరు లైక్ చేయవలసిందిగా కూడా కోరుచున్నాను. ఇంకోటి, మనకి ఎవరికైనా సరే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్ సంబంధించి కోర్సెస్ అనేవి మన యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, కాబట్టి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరికైనా ఇంకా అమౌంట్ ఎంతైనా తగ్గించాలి అని అనుకున్నట్లయితే నా నెంబర్ 9160005507 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే, ఆ యొక్క ప్రైస్ డ్రాప్ గురించి కూడా మీకు ఎటువంటి తగ్గింపు అయినా సరే కావాలి అనుకున్న వారికి ఓకే నా వంతుగా సహాయం చేయగలను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.